హాయ్ ఫ్రెండ్స్, కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని బంగారు బాతిగా చూసేవారు. ప్రపంచమంతా ఏ వస్తువు కావాలన్నా, మసాలాలు, బట్టలు, ఇనప సామాగ్రి ఇలా ఏది కావాలన్నా మన దేశం మీదే ఆధారపడేవాళ్ళు. అప్పటి ప్రజలు పెద్ద పెద్ద భవంతుల్లో కాదు, మట్టి ఇళ్లలో నివసించేవాళ్ళు. బావుల్లో నీరు తోడుకుని అవే ఉపయోగించేవాళ్ళు. ఎటువంటి యంత్రాల సహాయం లేకుండానే జీవించేవాళ్ళు. ఎంత కష్టాన్నైనా చేతులతోనే చేసేవాళ్ళు. చిన్న చిన్న పనిముట్లు మాత్రమే ఉపయోగించేవాళ్ళు. చక్కని శిల్పాలను సైతం మలచేవారు. నగదు ఉండేది కాదు. ఏది కావాలన్నా వస్తు మార్పిడి మాత్రమే. నగరాలు, పట్టణాలు కాకుండా ఎక్కువ శాతం గ్రామాల్లో నివసించేవాళ్ళు. ఇదంతా ఒకప్పటి మాట. చరిత్ర ప్రతిసారి బాధాకరంగా ఉండదు. మన జ్ఞాపకాలు కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి. చరిత్ర తెలుసుకుంటేనే మనం ఏంటి అన్న విషయం కూడా మనకి తెలుస్తుంది. ఈరోజు ఈ వీడియోలో అటువంటి జ్ఞాపకాలను మళ్ళీ మీకు పరిచయం చేయబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని ఆశిస్తున్నాం. కొన్ని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఒక్కోసారి అనిపిస్తుంది కదా. దాదాపు 1000 సంవత్సరాల క్రితం భారతదేశం శాసకుల, రాజుల పాలనలో ఉండేది. కొంతమంది విదేశీయులు దురాక్రమణ చేసి వారిని బెదిరించి మన ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అప్పట్లో ఒక ప్రాంతంలోని శాసకులకు, రాజులకు మరొక ప్రాంతం వారితో భిన్నాభిప్రాయాలుండేవి. వాళ్లలో ఐకమత్యం ఉండేది కాదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిపాలన చేసేవాళ్ళు. ఇది విదేశీయులకు బ్రహ్మాస్త్రంగా మారింది. చాలా తేలిగ్గా వారిని ఎదిరించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి సాధ్యమైంది. 1000 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పాలించిన వారిలో చోళులు, పల్లవులు, చాణుక్యులతో పాటు రాజకోటులు కూడా ఉన్నారు. అప్పట్లో వ్యాపారాలకు పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండేవి కావు. మసాలాలు, బట్టలు, ఆహార సామాగ్రి ఇదే మనకు పెద్ద వ్యాపారంగా ఉండేది. మన దేశంలో వస్తువులు, ఆహారం మీద చేసే ఎగుమతి వ్యాపారం 30%, చైనా 25%తో, యూరోప్ 11%తో ఉండేది. అందుకే అధిక భాగం ప్రపంచం భారతదేశం మీద ఆధారపడి ఉండేది. అది కూడా ఎక్కువగా ఆహార ఉత్పత్తుల కోసం. ఇక అప్పట్లో ఏ వస్తువు కావాలన్నా మరొక వస్తువును ఇచ్చి దాన్ని తీసుకోవడం, అంటే వస్తు మార్పిడి విధానమే ఎక్కువగా అమల్లో ఉండేది. ఉదాహరణకి మనకు ధాన్యం కావాలంటే మన దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువు ధాన్యం ఉన్న వారి దగ్గరకు ఇచ్చి మనకు కావాల్సిన ధాన్యాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. అలాగే పాత బట్టలు ఇచ్చి గిన్నెలు తీసుకోవడం. ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒక వస్తువుని మార్పిడి చేసుకుని వ్యాపారం చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఎవరి దగ్గర ఏ వస్తువు ఉన్నా అక్కడికి దగ్గరలో చిన్న సంత లాంటిది పెట్టుకుని ఆ వస్తువులను ప్రదర్శించేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇందాక మనం చెప్పుకున్న విధంగా మరొక వస్తువు ఇచ్చి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కటి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అప్పట్లో కేవలం బంగారం, వెండి, ఖరీదైన బట్టలు మాత్రమే మార్కెట్లో ఉండేవి. అప్పట్లో ప్రజలు వంశపారంపర్యంగా వచ్చిన విద్యలనే వృత్తిగా చేసుకుని బ్రతికేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరూ వారు చదువుకు సంబంధించిన ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. అందులోనే స్థిరపడాలని ఆలోచిస్తున్నారు. అవసరమైతే వేరే దేశానికి వెళ్ళి మరీ స్థిరపడడానికి రెడీగా ఉన్నారు. కానీ అప్పట్లో వారికి ఉన్న కళలను కూడా రాజు దగ్గర మాత్రమే ప్రదర్శించేవాళ్ళు. అప్పటి కళా నైపుణ్యం చూస్తే ఇప్పుడు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. మనకు ఇంత టెక్నాలజీ ఉన్నా అంత అద్భుతమైన కళను ప్రదర్శించలేమన్నది మాత్రం వాస్తవం. ఇక అప్పట్లో ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నడక ద్వారానో లేక గుర్రాల మీద, ఎడ్లబండి మీద వెళ్ళేవాళ్ళు. ఎక్కువ దూరం నడక మార్గంలోనే వారి ప్రయాణం కొనసాగేది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా క్షణాల మీద చేరుకుంటూ ఉన్నాం. కష్టపడకుండా ప్రతిదీ మనకి సాధ్యమవుతుంది. కానీ అప్పట్లో ప్రజలు శారీరక శ్రమను ఎక్కువగా నమ్ముకున్నారు. ఇప్పుడు మనం హాయిగా కాలు మీద కాలు వేసుకుని క్షణాల్లో ప్రపంచం మొత్తం చుట్టి రాగలం. ప్రాచీన కాలంలో ఎక్కువ శాతం నడక ద్వారానే వారి ప్రయాణం కొనసాగింది. కాబట్టి 10 కిలోమీటర్ల దూరంలోనే ఊళ్ళుండేవి. అందులోనూ భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు నివసించేవారు. అందుకే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకరు మాట్లాడేది ఒకరికి కొత్త భాషగా అనిపించేది. కానీ ఇప్పుడు మనం ఎటువంటి భాష మాట్లాడాలన్నా సులువైపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా చాలా తేలిగ్గా వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు ప్రజలు కేవలం గ్రామాల్లో మాత్రమే నివసించేవారు. నగరాల్లో 10% వారు నివసిస్తే గ్రామాల్లో 90% ప్రజలు నివసించేవారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రతి ప్రభుత్వం నీటిని సంరక్షించుకోవడానికి రిజర్వాయర్లను ఎలా ఏర్పాటు చేశారో అప్పుడు ప్రజలు నీటి సంరక్షణ కోసం చాలా తెలివిగా వ్యవహరించేవాళ్ళు. నీటిని ఎలా కాపాడుకోవాలి, ఎలా నిల్వ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుని సొంత తెలివితేటలు ఉపయోగించేవారు. కొలనులు, బావుల నుంచి నీరు తీసుకుని వాడుకునేవాళ్ళు. ఒకవేళ కొలను లేకపోతే వారే తవ్వి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనం నీటి కొరత లేకుండా జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ అభివృద్ధి జరిగిన తర్వాత కూడా భావితరాలకు మనం నీరు అందిస్తామన్నది నిజంగా ఒక ప్రశ్నే. పూర్వకాలంలో ప్రజలు ధార్మిక చింతనతో ఉండేవాళ్ళు. ఎక్కువగా పూజలు, వ్రతాలు అంటూ కాలం గడిపేవాళ్ళు. అందుకే ప్రతి ఊళ్ళోనూ గుళ్ళుండేవి. ఆ గ్రామ దేవతను ఎక్కువగా కొలిచేవారు. ఇక పాతకాలంలో ప్రజలు మట్టి ఇళ్లలో నివసించేవాళ్ళు. మనం కూడా ఇప్పటికీ అక్కడక్కడ పాత భవంతులు, ఇళ్లను చూస్తూనే ఉన్నాం. అవి చూసినప్పుడల్లా మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
ఎన్ని సంవత్సరాలైనా అవి చెక్కు చెదరకుండా ఎలా ఉంటాయా అనిపిస్తుంది. వాళ్ళు ఉపయోగించిన సున్నం, మట్టి ఇదే అందుకు కారణం. ఎంత ఎండాకాలమైనా వేడి అనేది ఆ ఇంటిలోకి ప్రవేశించకుండా ఉండేది. కానీ ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సిమెంట్, ఇటుకలు, కాంక్రీట్ ఇవన్నీ ఇంటికి వేడిని తెస్తున్నాయి. ఎండాకాలంలో అయితే ఇప్పుడు ఏసీలు లేకుండా అస్సలు ఒక్క క్షణం కూడా మనం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. ఇప్పుడు కడుతున్న ఇళ్ల కాలపరిమితి దాదాపుగా 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈలోపు గోడల మీద గీతలు, పగుళ్ళు కూడా వస్తున్నాయి. కొద్దిపాటి ప్రకంపనలకు కూడా తట్టుకోలేని ఇళ్లను ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ అప్పట్లో మట్టితో, సున్నంతో కట్టిన ఇళ్ల కాల వ్యవధి ఎంతో తెలుసా? దాదాపుగా 200 నుంచి 300 సంవత్సరాల వరకు అవి చెక్కు చెదరకుండా ఉండేవి. అప్పట్లో ప్రజలు తగాదాలు పెట్టుకునేవారు కాదా అంటే ఖచ్చితంగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పట్లోలా పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉండేవి కాదు. ఏ సమస్య వచ్చినా రాజు దగ్గరికి వెళ్ళాలి. అది పెద్ద సమస్య అయితే రాజు తీర్చాలి. చిన్న చిన్న సమస్యలైతే గ్రామంలో ఉండే కరణాలు, సర్పంచ్లు తీర్చేవాళ్ళు. అక్కడికక్కడే సమస్య సమసిపోయేది. ఇక విద్యా వ్యవస్థకొస్తే అప్పట్లో ప్రజలు ఎక్కువగా వేద విద్యను చదువుకునేవాళ్ళు. గురుకులాల్లో విద్యను అభ్యసించేవారు. ఇప్పట్లోలాగా పెద్ద పెద్ద యూనివర్సిటీలు, కాలేజీలు ఉండేవి కాదు. తక్షశిల విశ్వవిద్యాలయంలో వేద విద్యతో పాటు 18 రకాల శిల్పకళలను నేర్పించే విద్యను కూడా బోధించేవాళ్ళు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పట్లో ప్రజలు ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రం, వ్యవసాయం, జంతు శాస్త్రం వీటి మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళు. అలాగే సాహిత్యం మీద కూడా ఎక్కువ ఆసక్తి చూపించేవారు. జీవితానికి ఉపయోగపడే విద్యను నేర్చుకుని వారు సొంత కాళ్ళ మీద నిలబడేవాళ్ళు. ఇప్పట్లోలా క్లాస్ వర్క్, హోంవర్క్ అంటూ ఉండేది కాదు. ఆరు బయట ఎక్కువగా ఆటలు, పాటల ద్వారా విద్యను నేర్చుకునేవాళ్ళు. లిఖితపూర్వక పరీక్షల కన్నా మౌఖిక పరీక్షలకే ప్రాధాన్యత ఉండేది. ఇక పూర్వకాలంలో పెళ్లిళ్ళు కూడా ముచ్చటగా ఉండేవి. ఒక ఊళ్ళో వాళ్ళు అదే ఊళ్ళో వాళ్ళని పెళ్లి చేసుకునేవారు కాదు. అలాగే ఒకే గోత్రానికి చెందిన వాళ్ళను కూడా చేసుకునేవాళ్ళు కాదు. వేరే గోత్రం వారిని మాత్రమే పెళ్లి చేసుకునేవాళ్ళు. అంతేకాదు, జాతి భేదం కూడా చూపించేవారు. అగ్రవర్ణాల వారు నిమ్న వర్గాల వారితో కలిసేవాళ్ళు కాదు. వారిని తాకేవాళ్ళు కాదు. అప్పట్లో ప్రజలకు ప్రేమ పెళ్లిళ్ళు తెలియదు. కేవలం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు. పెళ్లిళ్ళు కూడా ఒకరోజు కాదు, 7 రోజుల పాటు జరిగేది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అప్పట్లో చాలా పరిమిత సౌకర్యాలు ఉండడం వల్ల ఒక ఊరి నుంచి మరొక ఊరికి పెళ్లి కొడుకు రావాలి అన్నా కొంత సమయం పట్టేది. అందుకే దాదాపు వారం రోజులు పెళ్లిళ్ళు ఎక్కువగా జరిగేవి. చాలా తక్కువ సౌకర్యాలు, వనరులు ఉన్న కాలంలో అప్పట్లో ప్రజలు చాలా ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని సౌకర్యాలు మనం ఉపయోగించుకుంటున్నాం. అయినా మనిషి ఆందోళన, బీపీ, డిప్రెషన్ ఇలా ఏదో ఒక ఇబ్బందిలో బాధపడుతూనే ఉన్నాడు. ప్రశాంతంగా కనీసం 1 గంట పాటు పడుకోలేకపోతున్నాడు. ఇది మన ప్రాచీన భారతదేశ గొప్పదనం. ఇటువంటి విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి. మరొక వీడియోలో మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.